ఓ చోటున్నాను వేచాను వేడానుగా కలవమని నాలో నుంచి. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే లైటింగ్, డ్రాయింగ్, నేమ్ ఆర్ట్ వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో అలర్ట్ మోషన్ యాప్లో ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఎప్పుడే మీకు చాలా బాగా అయితే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే సో మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. సో త్వరలో నేను అలర్ట్ మోషన్ యాప్కి సంబంధించిన బేసిక్ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలర్ట్ మోషన్ బేసిక్స్ వీడియో అని. సో నేను తప్పకుండా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు అయితే నన్ను అయితే సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేసుకోండి. 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏదో ఒకటి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అయ్యి ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాతకి పైన డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఈ విధంగా అయితే ఫిల్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఎవరైనా ఏమైతే ఎడిట్ చేస్తున్నారో సో వాళ్ళదొక నేమ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేను అమ్ములు అనే నేమ్ అయితే ఎడిట్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ నేనైతే అమ్ములు అనే నేమ్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఫాంట్ ఆప్షన్లోకి వచ్చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్ పైన ట్యాప్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన ఫాంట్ అనేది అలర్ట్ మోషన్ యాప్లో చాలా చాలా ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో లేదు నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఈ ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ ఫాంట్ సైజ్ని కూడా పెంచుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా ఫాంట్ సైజ్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఫాంట్ సైజ్ని పెంచుకున్న తర్వాతకి పక్కన కలర్ బాక్స్ ఉంది కదా, సో దాని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ ఫాంట్కి ఏ కలర్ ఏ కలర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో వైట్ కలర్ అయితే యాడ్ చేశాం కదా, సో ఇప్పుడైతే రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి టెక్స్ట్ ఉంది కదా, సో దాని అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని ఇక్కడ రొటేట్ ఆప్షన్లోకి వచ్చేసుకొని అండ్ ఈ టెక్స్ట్ని అయితే -90 అయితే యాడ్ చేసుకునే విధంగా. సో యాడ్ చేసుకున్న తర్వాత అండ్ టెక్స్ట్ని ఎగ్జాక్ట్గా మనం సెంటర్ పాయింట్లో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ టెక్స్ట్ సైజ్ని కూడా కొంచెం పెంచుకోండి ఈ విధంగా. ఈ టెక్స్ట్ సైజ్ని కూడా కొంచెం మీకు ఎంతవరకు అనుకుంటే అంతవరకు అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. సో పెంచుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని అండ్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, సో దాన్ని రెండింటిని లాంగ్ ప్రెస్ చేసుకొని సో ఈ విధంగా అయితే గ్రూప్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ అయితే ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి, అదే బ్యాక్గ్రౌండ్ ఫోటోని. సో మనం ఫస్ట్లో యాడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటోని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి లాంగ్ ప్రెస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఫోటోని గ్రూప్ కిందకి అయితే ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని ట్యాప్ చేసుకొని పైన 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన ట్యాప్ చేసుకోండి. మనకి బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఫిల్ అవుతుంది. అండ్ ఈ విధంగా చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అండ్ డ్రాయింగ్ ఉంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ బ్రష్ని అయితే ట్యాప్ చేసుకోండి. పైన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, సో దాని కింద ఒక బ్రష్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఈ బ్రష్ సైజ్ వచ్చేసి ఒకటి 30% ఈ విధంగా అయితే ఒక 30% అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ స్క్రీన్ ఉంది కదా, సో ఈ స్క్రీన్ అయితే ఈ విధంగా 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా అయితే జూమ్ చేసుకోవాలి. సో ఒకవేళ మనకి బ్రష్ అయితే ఈ విధంగా పక్కన చూసుకుంటే మనకి ఒక డ్రాప్ అయితే పడ్డది కదా, సో కలర్ డ్రాప్. సో దాన్ని అయితే ఎరేజ్ చేసుకోవాలనుకుంటే కింద ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకునే విధంగా అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిమూవ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే మనం అయితే ఈ కలర్ అయితే యాడ్ చేసాం కదా, సో ఫస్ట్ ఏ లెటర్కి అయితే మనం బ్లూ కలర్ అయితే యాడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా సో కిందికి వెళ్ళి ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకోండి. సో ప్రెస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకోండి.
సో ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే ఏ లెటర్ అయితే డ్రాయింగ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు సెకండ్ లెటర్ ఏముంది, ఎం ఉంది కదా, సో దానికి వేరే కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను వేరే కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పింక్ ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని సో ఎం లెటర్ని అయితే జూమ్ చేస్తున్నాను. సో జూమ్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఎం లెటర్ అయితే పింక్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ నేను ఏ విధంగా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే వీటిని అయితే డ్రాయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకొక లెటర్కి అయితే నేను వేరే కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రెడ్ కలర్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత 2 ఫింగర్స్ తోటి స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే జరుపుకోండి. సో స్క్రీన్ ఈ విధంగా జరుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఇంకొక ఎం ఉంది కదా, సో దాన్ని కూడా ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేస్తున్నాను. రెడ్ కలర్ అయితే యాడ్ చేశాను, చూసుకోండి మళ్ళీ. సో రెడ్ కలర్ యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేస్తున్నాను. సో డ్రాయింగ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడైతే మళ్ళీ 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా అయితే జరుపుకోండి. యూ లెటర్ ఉంది కదా, సో దాన్ని కూడా నేను ఇప్పుడు వేరే కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడైతే గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో గ్రీన్ కలర్ యాడ్ చేసిన తర్వాతకి అండ్ ఇప్పుడు యూ లెటర్ని అయితే గ్రీన్ కలర్ తోటి ఈ విధంగా అయితే డ్రా అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకోవాలి. సో డ్రాయింగ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ కొంచెం చిన్న సైజ్ అయితే చేసుకోండి స్క్రీన్ని. సో ఎగ్జాక్ట్గా మనకి ఎల్ కనబడే విధంగా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఎల్ లెటర్కి అయితే నేనైతే మళ్ళీ ఇప్పుడు ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎల్లో కలర్ని యాడ్ చేసిన తర్వాతకి పైన ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేసుకోండి. నేను ఎగ్జాక్ట్గా ఏ విధంగా అయితే డ్రాయింగ్ చేస్తున్నాను సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే డ్రాయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎల్ లెటర్ని కూడా. సో ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు లాస్ట్లో యూ లెటర్ ఉంది కదా, సో దాన్ని కూడా ఈ విధంగా అయితే ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ చేసుకొని అండ్ ఇప్పుడైతే ఈ యూ లెటర్ లాస్ట్లో యూ లెటర్ ఉంది కదా, సో దాన్ని వేరే కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ నేను బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని అండ్ యూ లెటర్ని అయితే ఈ విధంగా అయితే డ్రాయింగ్ చేస్తున్నాను యూ లాగా. సో ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే సింపుల్గా అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు స్క్రీన్ సైజ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఈ విధంగా అయితే తగ్గించుకోండి. సో నార్మల్ స్క్రీన్ సైజ్లోకి అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడైతే స్క్రీన్ అయితే ఎగ్జాక్ట్గా మనం ఫస్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే అండ్ ఈ స్క్రీన్ని మళ్ళీ ట్యాప్ చేసుకుని ఇక్కడ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి డ్రాయింగ్ ఉంది కదా, సో ఈ డ్రాయింగ్ 1 అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో గ్రూప్ కిందకి అయితే ఈ విధంగా అయితే కన్వర్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే గ్రూప్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి అయితే వచ్చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్లో మీరు క్రోమా కీ అనే ఎఫెక్ట్ని అయితే సెర్చ్ చేసుకోవాలి. సో అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకొని అండ్ ఇప్పుడైతే ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకుని వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వైట్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ చూసుకుంటే మనకి దీన్ని అయితే పెంచుకోవాలి. ఒక 2000 అట్లా అంతవరకు అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం తగ్గించుకోండి, మనకి మరీ ఎక్కువ కాకుండా కొంచెం తగ్గించుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు డ్రాయింగ్ 1 ఉంది కదా, సో దాన్ని అయితే మళ్ళీ ఇప్పుడే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకుని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ పైన సెర్చ్ బార్లో మీరు డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని సెర్చ్ చేసుకోండి. లేదంటే మనకి ఇక్కడ డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్రాయింగ్ ప్రోగ్రెస్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టాండర్డ్ సెట్టింగ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎండ్లోకి వచ్చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్లోకి కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని సో దీన్ని అయితే మొత్తం 0.0% చేసుకోవాలి స్టార్టింగ్లోకి. సో ఈ విధంగా 0.0 యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడైతే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీన్ని అయితే ఈ విధంగా అయితే ఫుల్గా అయితే కన్వర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సో మనకి చూసుకుంటే మనకి డ్రాయింగ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే కొంచెం అయితే ముందుకైతే ఈ విధంగా అయితే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర కొంచెం మనం అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకొని ఫస్ట్ అయితే ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. సో సాంగ్ వీడియో అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే సాంగ్ వీడియో డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఆ సాంగ్ వీడియోని ట్యాప్ చేసుకొని పైన 3 డాట్స్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. మనకి వీడియో ఆడియో సపరేట్ అవుతుంది. సో మళ్ళీ వీడియోని ట్యాప్ చేసుకోండి, వీడియోని అయితే డిలీట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ సాంగ్ ఉంది కదా, సో ఈ సాంగ్ని లాంగ్ ప్రెస్ చేసుకొని సో కింది వరకు అయితే ఈ విధంగా అయితే కింది వరకు అయితే ట్రాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే వెళ్ళిపోవాలి ఈ విధంగా. సో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క లేయర్ని అయితే ఎండింగ్ పాయింట్ సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. సో ఒక లేయర్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ టైమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే లేయర్ అయితే వస్తూ ఉంటుంది ఈ విధంగా. సో మళ్ళీ ట్యాప్ చేసుకోండి. టైమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ లేయర్ని ట్యాప్ చేసుకోవాలి, టైమర్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి, ఈ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. మనకి సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే లేయర్స్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో
లేదా మన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో ఒక లైటింగ్ ఫోటో అయితే ఇస్తాను. సో, దాన్నైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, అదైతే ఈ విధంగా అయితే ఉంటది. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ లైటింగ్ ఫోటో అయితే కొంచెం చిన్నగా అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏ లెటర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఎగ్జాక్ట్‌గా పెట్టేసుకోండి ఈ విధంగా. సో, ఎగ్జాక్ట్‌గా ఏ లెటర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో సో, అక్కడ ఎగ్జాక్ట్‌గా లైటింగ్ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, లైటింగ్ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఈ లైటింగ్ ఫోటోని కూడా ఎండింగ్ పాయింట్ వరకైతే ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు లైటింగ్ ఫోటోని ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ ఉంది కదా! సో, దాన్నైతే ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇప్పుడు కొంచెం ముందుకైతే జరుపుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి అండ్ ఇక్కడ డ్రాయింగ్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు అయితే లైటింగ్ ఫోటోని అయితే ఈ విధంగా అయితే జరుపుకోవాల్సి ఉంటది. సో, సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ విధంగా. సో, జరుపుకున్న తర్వాతకి సో, కొంచెం మళ్ళీ ముందుకైతే జరుపుకోండి. అండ్ ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇప్పుడు డ్రాయింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్‌టెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటది ఈ విధంగా. సేమ్ మీరు కూడా నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, మళ్ళీ కొంచెం ముందుకైతే జరుపుకోండి లేయర్‌ని. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఈ ఫోటో పేజ్‌ని అయితే కింది వరకైతే డ్రాగ్ చేస్తున్నాను. సో, మళ్ళీ కొంచెం ముందుకైతే జరుపుకోవాలి. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫోటో లేయర్‌ని అయితే ఈ ఫోటో పేజ్‌ని అయితే లైటింగ్ పేజ్‌ని కిందకైతే డ్రాగ్ చేస్తున్నాను. సో, మళ్ళీ కొంచెం ముందుకైతే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ ఒక ఫోటో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో, దీన్ని కూడా ఈ విధంగా అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. సేమ్ మీరు కూడా నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా ఎగ్జాక్ట్‌గా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడైతే కొంచెం ముందుకైతే జరుపుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ కూడా కొంచెం ముందుకైతే జరుపుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడైతే కొంచెం ఈ విధంగా అయితే చూసుకోండి. సో, చాలా జాగ్రత్తగా అయితే గమనించండి ఒకసారి. సో, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, మళ్ళీ ఈ కలర్ ఎంతవరకు ఉందో డ్రాయింగ్ కలర్ సో, అంతవరకు అయితే ఈ లైటింగ్ ఫోటోని అయితే ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ కొంచెం ముందుకైతే జరుపుకోండి. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం ముందుకైతే జరుపుకుంటున్నాను. సో, మళ్ళీ కొంచెం ముందుకైతే జరుపుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ లైటింగ్ కలర్ అయితే పైకెళ్ళిపోయింది కదా! సో, కలర్‌ని అయితే ఎక్కడ ఉందో అక్కడ వరకైతే ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. సో, కొంచెం ఈ ముందుకెళ్ళి సో, మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో, దీన్ని కూడా కిందకైతే డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడు కొంచెం ముందుకైతే జరుపుకోవాలి. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే పైకైతే వెళ్ళిపోండి. అండ్ ఇప్పుడైతే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సో, మళ్ళీ ఈ విధంగా అయితే వచ్చేసుకోవాలి. సో, మళ్ళీ జరుపుకోవాలి. సో, మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ముందుకైతే జరుపుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో, నేను కిందకైతే డ్రాగ్ చేస్తున్నాను ఈ విధంగా. సో, డ్రాగ్ చేసుకోవాలి. సో, మళ్ళీ కొంచెం ముందుకైతే జరుపుకోవాలి. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేసుకోవాలి. సో, మళ్ళీ కొంచెం ముందుకైతే జరుపుకోండి. సో, ఎగ్జాక్ట్‌గా నేను ఏ విధంగా చేస్తున్నానో సో, మీరు కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా పైకైతే జరుపుకోవాల్సి ఉంటది. సో, చూడండి. సో, చాలా బాగా అయితే ఉంటది ఫైనల్ అవుట్‌పుట్ అయితే. సో, ఒకసారి ట్రై చేయండి చేయడానికి. సో, చాలా బాగా అయితే ఉంటది ఫైనల్ అవుట్‌పుట్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో, కిందకైతే డ్రాగ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఈ కలర్ లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవాల్సి ఉంటది కలర్ డ్రాయింగ్. సో, మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. అండ్ దీన్ని కూడా ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవాల్సి ఉంటది కింద వరకు. అండ్ ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ చేసుకోండి. సో, కొంచెం కీ ఫ్రేమ్ కొంచెం ముందుకైతే జరుపుకొని ఈ విధంగా అయితే మళ్ళీ ఈ విధంగా అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం ముందుకైతే జరుపుకోండి. అండ్ ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని కిందకి వరకైతే డ్రాగ్ చేసుకోండి. సో, మళ్ళీ ఈ విధంగా అయితే జరుపుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం ముందుకైతే జరుపుకోండి. అండ్ ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే లైటింగ్ ఫోటోని అయితే కొంచెం పైకైతే జరుపుకోవాలి. సో, ఎగ్జాక్ట్‌గా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో సో, మీరు కూడా అదే విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, మళ్ళీ కిందకైతే జరుపుకోవాలి. అండ్ ఇప్పుడైతే కొంచెం ముందుకైతే జరుపుకోండి. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ కూడా జరుపుకున్నాను. సో, కొంచెం ముందుకైతే జరుపుకోవాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని పైకైతే స్క్రోల్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే కిందకైతే తీసుకొస్తున్నాను. మళ్ళీ కొంచెం ముందుకైతే జరుపుకోవాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడైతే ఈ విధంగా జరుపుకొని పైకి సో, మళ్ళీ ఈ విధంగా అయితే పైకైతే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి ఈ డ్రాయింగ్ కలర్ ఉంది కదా! సో, పైకైతే వెళ్ళిపోయింది కాబట్టి సో, మనం పైకైతే స్వైప్ చేసుకుంటున్నాం ఈ లేయర్ ఈ
ఈ యొక్క లైటింగ్ ఫోటోని. అండ్ ఇప్పుడైతే కొంచెం ముందుకైతే జరుపుకోవాలి. అండ్ ఇప్పుడైతే కలర్ అయితే కిందికి వచ్చింది కదా మనకి. సో దీన్నైతే కింది వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి ఈ విధంగా. సో కింది వరకు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ కింది వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో అండ్ ఇప్పుడు లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి మధ్యలో. అండ్ దీన్నైతే ఇక్కడ వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసుకోండి. సో మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి సో చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ చూద్దామండి ఒకసారి. సో ఒకసారి చూడండి ఈ విధంగా ప్లే చేసుకుని చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఒకటి ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో ఆ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఇస్తాను. సో దాన్ని అయితే మీ యొక్క ఎలక్ట్ పోర్షన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో దాన్ని అయితే ఓపెన్ చేసుకొని అండ్ ఇక్కడ లేయర్ ఆప్షన్ని ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకునే విధంగా. సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకొని సో మళ్ళీ మనం ఎడిట్ చేస్తున్న లేయర్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లైటింగ్ ఫోటోని ట్యాప్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళేసుకొని సో కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో మనకి ఈ యొక్క కలర్ అయితే వస్తూ ఉంటుంది. సో చూసుకుంటే మనకి లైటింగ్ అనేది డిఫరెంట్ కలర్లో అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాల్సి ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. సో ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన తర్వాత నేను ఒక 2 వీడియోస్ అయితే ఇస్తాను. సో ఒకటి గోల్డ్ పార్టికల్ వీడియో ఉంటుంది. ఇంకొకటి బటర్‌ఫ్లై వీడియో అయితే ఉంటుంది. సో రెండిటిని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెండైతే మన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో లేదా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. సో అక్కడనైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 వీడియోస్‌ని అయితే ఇప్పుడైతే ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే మీడియా ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోండి. నేను చెప్పిన 2 వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా! సో వాళ్ళలోకి వెళ్ళేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో నేను చెప్పిన 2 వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా! సో ఫస్ట్ అయితే నేను బటర్‌ఫ్లై వీడియోని అయితే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాతకి అండ్ ఇప్పుడు బటర్‌ఫ్లై వీడియోని ట్యాప్ చేసుకొని అండ్ ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా! సో దాన్నైతే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లైటింగ్ ఉంది కదా! సో దాన్నైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. సో మనకి ఈ విధంగా అయితే చాలా బాగా అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో మళ్ళీ ఇదే బటర్‌ఫ్లై వీడియోని అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని కాపీ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ బటర్‌ఫ్లై వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ ఎండ్ అయితే అయిపోయింది కదా! సో బటర్‌ఫ్లై వీడియో ఎండింగ్ పాయింట్‌కి వచ్చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. కాపీ చేసుకున్న బటర్‌ఫ్లై వీడియోని మళ్ళీ పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఈ వీడియోని అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ మోషన్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా! సో దాన్నైతే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ రొటేట్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకొని సో ఇక్కడ -90 డిగ్రీస్ ఉంది కదా! రొటేషన్ ఈ వీడియో. సో దీన్నైతే +90 డిగ్రీస్ అయితే యాడ్ చేసుకోండి. దీన్నైతే +90 డిగ్రీస్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఎగ్జాక్ట్‌గా +90 డిగ్రీస్ అయితే యాడ్ చేసుకోండి మనకి. సో యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫైనల్‌గా. అండ్ ఇప్పుడు మళ్ళీ దీన్నైతే కాపీ చేసుకొని ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా! సో ఆ వీడియోని అయితే మళ్ళీ ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ బటర్‌ఫ్లై వీడియోని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మిగతా పార్ట్‌ని అయితే డిలీట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్‌లో ఒక వీడియో అయితే చెప్పాను కదా! సో గోల్డ్ పార్టికల్ వీడియో అనేది. సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో నేను ఇచ్చిన గోల్డ్ పార్టికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు కదా! సో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో దాన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ గోల్డ్ పార్టికల్ వీడియోని ట్యాప్ చేసుకొని ఇక్కడ మోనో ట్రాన్స్ఫార్మ్‌లోకి వచ్చేసుకొని రొటేట్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని సో దీన్నైతే -90 డిగ్రీస్ అయితే రొటేషన్ చేసుకోండి ఈ విధంగా. -90 డిగ్రీస్ వరకు అయితే రొటేషన్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ గోల్డ్ పార్టికల్ వీడియోని ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీని ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లేటర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ గోల్డ్ పార్టికల్ వీడియోని ట్యాప్ చేసుకొని పైన 3 డాట్స్‌ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే మనకి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా! సో దాన్ని అయితే ట్యాప్ చేసుకుంటే మనకి గోల్డ్ పార్టికల్ వీడియో అనేది ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఆఫ్టర్ డౌన్‌లోడ్. అండ్ ఇప్పుడైతే మళ్ళీ గోల్డ్ పార్టికల్ వీడియోని ట్యాప్ చేసుకొని కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి గోల్డ్ పార్టికల్ వీడియో అంతా లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో గోల్డ్ పార్టికల్ వీడియో కాపీ చేసుకున్నాం కదా! సో ఆ వీడియోని ఇక్కడ పేస్ట్ చేసుకొని సో మళ్ళీ గోల్డ్ పార్టికల్ వీడియోని ట్యాప్ చేసుకొని మోనో ట్రాన్స్ఫార్మ్‌లోకి వచ్చేసుకొని ఇక్కడ రొటేషన్‌లోకి వచ్చేసుకొని సో దీన్నైతే -90 డిగ్రీస్ అయితే యాడ్ చేశాం కదా! సో ఇక్కడైతే +90 డిగ్రీస్ అయితే ఇచ్చేసుకోండి ఈ విధంగా. సో యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే గోల్డ్ పార్టికల్ వీడియోని కూడా ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి మళ్ళీ అయితే కట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది గోల్డ్ పార్టికల్ వీడియో. సో మళ్ళీ ఈ విధంగా ఫుల్‌గా ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి
సో చూసుకోండి. సో ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే డౌన్‌లోడ్ తర్వాత ఒకసారి వీడియో ప్లే చేసుకొని చూడండి. సో ఆఫ్టర్ డౌన్‌లోడ్ తర్వాత ఒకసారి వీడియో ప్లే చేసుకొని చూడండి. చాలా బాగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడైతే ఫుల్‌గా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా! సో దాన్నయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అయితే ఉంటది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.